హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 92. ఈరోజు వీడియోలో ఈ విధంగా మనం చాలా మూవీస్లో చూసే ఉంటాము, హీరో ఆర్ హీరోయిన్ ఇంట్రడక్షన్ టైంలో ఆ పర్సన్ను ఫ్రీజ్ చేసి వాళ్ళ క్యారెక్టర్ నేమ్ అనేది రివీల్ చేస్తారు, రైట్? సో ఆ విధంగా మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం నేను ఒక క్లిప్ని టైమ్ లైన్లో ప్లేస్ చేశాను అండ్ ఫ్రీజ్ చేయటం కోసం నేను ఈ క్లిప్ని స్ప్లిట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ క్లిప్ని ఫ్రీజ్ చేయాలి. సో దానికోసం కీబోర్డ్లో షిఫ్ట్ ఆర్ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా ఆప్షన్స్లో క్లిప్లో ఫ్రీజ్ ఫ్రేమ్. ఓకే, సో ఇప్పుడు ఈ క్లిప్ అనేది ఫ్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఆ క్లిప్ని ఎంతసేపు ఫ్రీజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని దీని లెంత్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ ఈ క్లిప్ని నేను డూప్లికేట్ చేస్తున్నా. కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి మౌస్తో డ్రాగ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇప్పుడు ఈ డూప్లికేట్ క్లిప్ని సెలెక్ట్ చేసి కలర్ పేజ్కి వెళ్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ విండో ఆప్షన్లో పాలిగాన్ టూల్తో ఈ పర్సన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా నోడ్ని యాడ్ చేస్తున్నా. ఓకే, అగైన్ ఎడిట్ పేజ్లోకి వెళ్ళేసి టైటిల్ రాయటం కోసం నేను గూగుల్ నుంచి ఒక గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ని డౌన్లోడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేయాలి. సో దానికోసం ఫ్యూజన్ పేజ్లోకి వెళ్తున్నా. ఓపెన్ ఇన్ ఫ్యూజన్ పేజ్. దీనికి డెల్టా కీ అని యాడ్ చేద్దాము. షిఫ్ట్ స్పేస్ బార్, డెల్టా కీ యాడ్. నెక్స్ట్ ఇన్స్పెక్టర్లో ఈ కలర్ పిక్ అని సెలెక్ట్ చేసి గ్రీన్ స్క్రీన్ మీద ప్లేస్ చేస్తున్నా. ఓకే, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయింది. సో అగైన్ ఎడిట్ పేజ్లోకి వచ్చేసి ఈ ఇమేజ్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ లెఫ్ట్కి మూవ్ చేస్తున్నా, సెంటర్లో సెట్ చేద్దామని. ఓకే, అండ్ దీనికి కొంచెం యానిమేషన్ చేస్తాను. ప్లే హెడ్ని స్టార్టింగ్లో ప్లేస్ చేశాను అండ్ రొటేషన్ యాంగిల్ దగ్గర కీ ఫ్రేమ్ని సెట్ చేస్తున్నా. ఒక ఫ్రేమ్ తర్వాత సెకండ్ ఫ్రేమ్ దగ్గర నేను యాంగిల్ని రొటేట్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి కొంచెం లాస్ట్లో ఈ పర్సన్ని జూమ్ అవుట్ చేసి జూమ్ ఇన్ చేస్తాను. నెక్స్ట్ టైటిల్ తీసుకుందాం. టెక్స్ట్ ప్లస్ తీసుకుంటున్నా. టైటిల్ని ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ అని మెన్షన్ చేద్దాం. ఓకే, సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ కొంచెం రొటేట్ చేద్దాం. అండ్ ఫాంట్ స్టైల్ వచ్చేసి బ్లాక్ జంకీయెస్ట్ తీసుకుంటున్నా. సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, అండ్ షాడో తీసుకుందాం. పొజిషన్ సెట్ చేస్తున్నా అండ్ గ్లో కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, సో ఇలా డావిన్సీ రిజాల్వ్లో ఒక క్లిప్ని ఫ్రీజ్ చేసి వాళ్ళ నేమ్ని రివీల్ చేయొచ్చు.